తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా జరిగింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సీఎం రేవంత్ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. తెలంగాణ గద్దర్ అవార్డుల వేడుక హైటెక్స్ వేదికగా ఘనంగా జరిగింది. 14 ఏళ్ల క్రితం ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని తిరిగి సీఎం రేవంత్ ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డుల పేరిట ఉత్తమ చిత్రాలకు, దర్శకులు, నటులకు అవార్డులివ్వడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత నంది అవార్డుల స్థానంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరిట అవార్డులివ్వాలని నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. Yes, and the best director 2024 goes to none other than Sri Nagashwin. కల్కి సినిమాకి గాను, కల్కి 2989 ఏడి సినిమాకి గాను ఈ అవార్డుని అందుకుంటూ ఉన్నారు. గద్దర్ అవార్డులకు సంబంధించి 2014 నుంచి 2023 వరకు ఏడాదికి 3 ఉత్తమ చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ హీరో, హీరోయిన్, టెక్నీషియన్ కేటగిరీల్లో అవార్డులను ఎంపిక చేశారు. వీటికి సంబంధించి మెమెంటో, ప్రశంసాపత్రం, నగదు పురస్కారాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ అవార్డుని అందుకుంటున్నారు నన్ అదర్ దాన్ నివేతా థామస్. అబ్దుల్లా, కంగ్రాచులేషన్స్. అండ్ తనకి సిల్వర్ మొమెంటో తో పాటు 3 లక్షల క్యాష్ ప్రైజ్ మన సూర్యదేవర నాగవంశీ గారు ఫర్ ద ఫిల్మ్ లక్కీ భాస్కర్. అన్ని రంగాల మాదిరిగానే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రాణించాలనేది తమ ప్రభుత్వ ఆలోచనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ లో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక చాప్టర్ ఇస్తామని, దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత సినీ ప్రముఖులకు ఉందని రేవంత్ చెప్పారు. చిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా రేవంత్ హామీ ఇచ్చారు. ఈ రోజు హాలీవుడ్ అంటే అమెరికాకి వెళ్తున్నాం, బాలీవుడ్ అంటే ముంబైకి వెళ్తున్నాం. నేను అడుగుతున్న మిత్రుల్ని, రాజమౌళి గారిని, ఈరోజు ప్రపంచమే గుర్తించే విధంగా అద్భుతమైన సినిమాలను తీయగలిగిన మీరు ఆ పరిశ్రమను ఎందుకు ఈ గడ్డ మీదకి తీసుకురారు అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడ్డది. హాలీవుడ్ అమెరికా కాదు, బాలీవుడ్ ముంబై కాదు, హాలీవుడ్, బాలీవుడ్ హైదరాబాద్ గడ్డ మీద ఉండాలి. మీకేం కావాలనో నాకు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. తెలంగాణ రైజింగ్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నాం. మా మిత్రుడు దిల్ రాజు గారికి నా సూచన, అందులో ఒక చాప్టర్ సినీ పరిశ్రమకు ఉన్నది. ఆ సినీ పరిశ్రమకు సంబంధించిన చాప్టర్ మీ ప్రముఖులందరూ కలిసి మీకేం కావాలనో చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. గద్దర్ పురస్కారాల్లో భాగంగా హీరో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు. ఎంతో మంది కళాకారులు తమ ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేశారని, గద్దరన్న పేరు మీద అవార్డులను ప్రదానం చేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ గద్దరన్న పేరు మీద ఆయన్ని చిరస్థాయిగా నిలబెట్టే విధంగా ఆయన్ని గౌరవించి ఈనాడు ఈ యొక్క గద్దర్ అవార్డ్స్ అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. అటువంటి తెలంగాణ ఒక దళిత కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అన్న గద్దర్ అన్న ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా ఈ యొక్క అవార్డులను ఆయన పేరు మీద ఇవ్వడం నిజంగా తెలంగాణ ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఉత్తమ నటుడిగా గద్దర్ ఫిల్మ్ అవార్డును పుష్ప 2 చిత్రానికి గాను హీరో అల్లు అర్జున్ అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవార్డును తన అభిమానులకు అంకితమిస్తున్నట్టు ప్రకటించారు. అయితే గతంలో పుష్ప 2 చిత్రానికి సంబంధించిన వేడుకలో అల్లు అర్జున్ సీఎం ఎవరంటూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. కానీ గద్దర్ అవార్డును అందుకునే సందర్భంలో సీఎం రేవంత్ ను అన్నా అని సంబోధిస్తూ పుష్ప 2 చిత్రంలో డైలాగ్ చెప్పి అలరించారు. Thank you for this prestigious Telangana Gaddar Award. I'd like to thank the government of Telangana for this wonderful initiative, and my respect to the Honorable Chief Minister Shri Revanth Reddy gariki, alage Deputy Chief Minister Batti gariki, వేదిక మీద ఉన్న పెద్దలకు, దిల్ రాజు గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ this is not possible without my lovely director Sukumar garu. Darling, thank you so much. I love you.
The award is purely your vision and your love. Thank you, darling. And thanks to my producers, my artists, my technicians, my crew, the entire team of Pushpa. తెలంగాణ కళా చైతన్యానికి స్ఫూర్తి నింపిన గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త జోష్ నెలకొంది. హైదరాబాద్ హైటెక్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నిర్మాత దిల్ రాజుతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున